హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి సైకాలజీలో ఉన్న ఒక ముఖ్యమైన టాపిక్ అభ్యసన సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం. ఇది అన్ని రకాల ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, అభ్యసన సిద్ధాంతాలు ముఖ్యంగా 4 రకాల వాదాలను కలిగి ఉంటాయి. అవి మొదటిది ప్రవర్తనవాదము లేదా సంసర్గవాదము. ఈ వాదం ప్రకారం ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య గల బంధమే ఈ అభ్యసనానికి మూలము. ఈ వాదంలో గల సిద్ధాంతాలు 2. ఫస్ట్ వన్, యత్న దోష అభ్యసన సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది తారండైక్ అనేటటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, నిబంధనోదిత అభ్యసన సిద్ధాంతము. దీనిని ప్రతిపాదించినది వాట్సన్ అనే శాస్త్రవేత్త. ప్రవర్తనవాదంలోని 3వ సిద్ధాంతము కార్యసాధక నిబంధన సిద్ధాంతము. దీనిని ప్రతిపాదించినది స్కిన్నర్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. దీనిని పావ్లోవ్ ప్రవేశపెట్టడం జరిగింది. అభ్యసన సిద్ధాంతాలలో 2వ వాదము గెస్టాల్ట్ వాదము. ఈ వాదము అభ్యసనంలో మానసిక అంశాల ప్రాధాన్యతను గురించి నొక్కి చెబుతుంది. ఈ గెస్టాల్ట్ వాదంలోని సిద్ధాంతాలు ఏవనగా, ఫస్ట్ వన్, కోఫ్కా ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతము. ప్రతిపాదించినది కోఫ్కా అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని 3 శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టడం జరిగింది. కోహ్లర్, మ్యాక్స్ వర్ధిమర్ మరియు కర్ట్ కోఫ్కా గారు ఈ గెస్టాల్ట్ వాదంలోని అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాలను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, మానవతావాదము. ఈ వాదం ప్రకారం ప్రతి వ్యక్తి తను స్వతహాగా నేర్చుకోవాలి అనే కోరికను కలిగి ఉంటాడనే అంశాన్ని గురించి మానవతావాదం తెలుపుతుంది. ఈ వాదము ప్రవర్తన గెస్టాల్ట్ వాదాలకు విభిన్నమైనది. ఈ వాదంలోని సిద్ధాంతాలు ఏవనగా, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది మాస్లో అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతము. దీనిని ప్రవేశపెట్టింది కార్ల్ రోజర్స్ గారు. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక వాదము. ఇది చివరిది. ఈ వాదము శాస్త్రీయ పరిశీలన అధ్యయనం ద్వారా వ్యక్తులు ఎలా నేర్చుకుంటారు అనే విషయాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ నిర్మాణాత్మక వాదంలోని ముఖ్య సిద్ధాంతాలు ఏవనగా, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము. దీనిని ప్రవేశపెట్టింది పియాజే అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది వైగోట్స్కీ అనే శాస్త్రవేత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.